హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ముందు వీడియోలో మట్టి దాకా అయితే కొన్నాను కదండి. ముందు వీడియోలో అయితే చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. మట్టి పాత్రలో అవన్నీ కూడా మట్టి దాకా తీసుకున్నాను కదండి. వాళ్ళని అయితే అడిగాను, వాళ్ళైతే నాకైతే చెప్పారు ఎలా చేసుకోమని. నేను అలాగే చేశానండి. ఈ వీడియోలో అయితే వస్తుంది నేను ఎలాగ శుభ్రం చేసుకున్నాను అనేది. ఇప్పుడైతే ముందుగా నేనైతే ఏం వండుతున్నాను అయితే మట్టి దాకలో అయితే చూపిస్తానండి. ముందు ఏదైనా కూర వండుదాం అనుకున్నాను, కాదు ఇప్పుడైతే వేసవికాలం చలిదన్నమే కదండి. చలిదన్నం చాలా తయారు చేద్దాం అనుకుంటున్నాను. చలిదన్నం అయితే చేద్దాం అనుకుంటున్నానండి. దీంట్లో అయితే ముందుగాని ఈ ఎండాకాలంలో చలిదనం తింటే చాలా చేస్తుంది కదా, చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే మన పెద్దలు ఇలాగే తినేవారు కదా, టిఫిన్లో ఏమి తినేవారు కదండి. చలిదనం తినేసి పనికి అయితే వెళ్ళిపోయేవారండి. చాలా మంచిది చలిదనం తినడం వల్ల, చలవ చేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన పూర్వీకులు అలాంటి వాళ్ళు అయితే ఇలాగే తిని బతికేవారు కదండి. చాలా గట్టిగా అయితే ఉంటారు. మనమైతే అలా ఉండలేం కదండి. టిఫిన్లు ఆయిల్లో వేసి బజ్జీలు అలాగే పూరీలు అలాగే తింటున్నాము. ఇప్పుడైతేని చలిదనం చేస్తున్నాను. ఇప్పుడైతే చూపిస్తాను, చూస్తేయండి. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. అబ్బా చాలా బాగుంటుంది. నేను సీజనింగ్ ఎలా చేశాను, ఎలాగా చలిదనం చేశాను, ఎలా తింటాను కూడా చూపిస్తాను రేపు పొద్దునకి. ఇప్పుడైతే చలిదనం అయితే రెడీ చేసేస్తాను, ఎలా చేస్తాను మీకైతే చూపిస్తాను. దాకైతే ఇలా తీసుకున్నానండి. చాలా శుభ్రం అయితే చేశాను, లేకపోతే శుభ్రం చేసుకోకుండా తింటే మట్టి వాసన వచ్చేస్తుందండి. అందుకే క్లీన్గా చేసాను. ముందుగా అయితే అన్నం అయితే వేసుకోవాలండి. దాంట్లోని వేడి వేడి అన్నం అండి, ఇప్పుడే వండిందండి. ఇప్పుడే వండిన అన్నం అయితే వేసుకోవాలి. రేపు పొద్దునకి చాలా బాగుంటుంది చలిదన్నం అయితేని. అన్నం అయితే వేసేసాను కదండి. దీంట్లో ఇప్పుడే వేడిగా ఉంది, కొద్దిగా గోరువెచ్చని గంజి అయితే తీసుకోవాలండి. గంజి అయితే వేసుకుందాము కొద్దిగాని. ఇలా అయితే గంజి అయితే తీసేసుకున్నానండి. దీంట్లో గోరువెచ్చని పాలు కూడా కాసేసి ఉంచానండి. గోరువెచ్చని పాలు అయితే వేసేసుకుందాము. చిక్కడగా ఉన్నాయండి, చిక్కని పాలు అయితే తీసుకున్నాను. పాలు కూడా వేసానండి. ఇలాగే వేసాను కదండి. మామూలుగా మొత్తం తిప్పేసుకుని పెరుగు అయితే తోడెట్టేసుకుందామండి. పెరుగు కూడా వేసేసుకుందాము. పెరుగు అయితే 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి. మొత్తం కలిసిపోయేలా అయితే తిప్పేసుకోవాలండి. మట్టి పాత్రలో కూడా తినడం చాలా మంచిదండి. నేను ఎప్పటి నుంచి కొందాం అనుకుంటున్నాను, ఇప్పుడైతే కుదిరిందండి కొండం అయితేని. ఇలా అయితే మొత్తం అయితే కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా పెట్టేసుకుందాము. మరి చూపిస్తాను, చూసేయండి. దీంట్లో పచ్చిమిర్చి అయితే పెట్టేసుకుందామండి. ఇలాగా చాలా బాగుంటుందండి చలిదన్నం అయితేని. అప్పుడు వాళ్ళు తిని బతికేవారండి. ఇప్పుడైతే అలాగే ఎవరు తింటలేదు. కానీ చాలా మంచిది ఆరోగ్యానికి. ఎండాకాలం తింటే చాలా మంచిది, ఒంటికి చలవ అయితే చేస్తుందండి. ఇలా అయితే పెట్టేసుకుందాం. రేపు పొద్దున మళ్ళీ చూపిస్తాను మీకైతేని. తినేటప్పుడు ఒకసారి చూపించు. ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను. రేపైతే చూపిస్తాను. రేపైతే తినేద్దాం చలిదన్నం. వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుందో, ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా అయితే పెట్టేసుకున్నాం కదండి. దీన్ని అయితే మూత అయితే పెట్టేసుకుందాము. మళ్ళీ రేపైతే చూపిస్తాను. మళ్ళీ రేపు చూపిస్తాను, చూసేయండి. లైక్ చేయండి. అబ్బా రేపైతే చూపిద్దాం. బాయ్ బాయ్. తెల్లవారుజామున అయితే అయిపోయిందండి. ఇంక పొద్దున్నే లేసి కల్లాపు వేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలాగైతేని ఇంకా సామాన్లు అయితే తోమేసిందండి. మా అమ్మ సామాన్లు తోమేసి నీళ్ళు అయితే కొట్టేయాలి. మా అమ్మాయి అయితే లేచిపోయింది. ఇంకో బ్రష్ చేసి చలిదన్నం, ఇంకా టిఫిన్ అయితే చేయట్లేదండి. ఈరోజు చలిదన్నం అయితే రెడీ చేస్తాను కదండి. చలిదన్నం అయితే తినేస్తాము. చాలా అంటే చాలా బాగుందండి చలిదన్నం. ఈ ఎండాకాలంలో చాలా మంచిదండి, ఒంటికి చలవ చేస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. మా చిన్నప్పుడు ఎప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడైతే తిన్నాను.
నాకు బాగా ఐడియా వచ్చిందండి. ఇంకా మట్టి దాకా తీసుకున్నాను కదా, నేను ఫస్ట్ అయితే కూర వండేద్దాం అనుకున్నాను. ఇంకా దాకైతే తీసుకున్నాను. ఇంక చలిదానం చేద్దాం ఫస్ట్ గుండానే అనేది. ఇప్పుడైతే బ్రష్ చేసుకుని చలిదానం తినేస్తాను, చూపిస్తాను చూసేయండి. కలర్ అయితే అయిపోయిందండి, చలిదానం కూడా రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను చూసేయండి. చాలా బాగా కనిపిస్తుంది చూడండి, చూడండి ఒకసారి చూపించండి. చాలా బాగా కనిపిస్తుంది చూడండి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇప్పుడైతే తిందాము. ఇంకా టిఫిన్ తినక్కర్లేదండి, తింటేనే ఇంకా అన్ని కొడుకు నిండిపోద్ది. మధ్యాహ్నం భోజనం కూడా ఆకలేదు. ఇప్పుడైతే ముందుగా దీంట్లో ఉప్పు అయితే వేసుకుందామండి. ఉప్పు లేకుండా తింటారు, ఉప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది కదా. ఉప్పు అయితే వేసుకుందాము. ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుందాము. పచ్చిమిరకాయలు వేసాను కానీ నేనైతే తినలేనండి పచ్చిమిరకాయ. ఉల్లిపాయలతో తినాలి కానీ. మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలండి. చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే తినేద్దాము. మీకు ఎలా ఉందో చెప్తాను, టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుందండి టేస్ట్ అనేది. కొద్దిగా పులిచింది, కొద్దిగా పుల్లగా భలే ఉందండి. చాలా టేస్ట్గా ఉంది. చద్దన్నం అయితే ఈ ఎండాకాలంలో చాలా మంచిదండి తినడం. మీరు కూడా ట్రై చేయండి, చలవ చేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు కూడా రోజు ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మట్టి దాకలో చేస్తాం కదా, ఇంకా టేస్ట్ అనేది వచ్చిందండి. ఇంకా ఇక్కడ నుంచి మట్టి దాకలో మన వంటలు అయితే ఉంటాయండి. మట్టి దాకలో అయితే వండుతాను నేను. ఉల్లిపాయ నంచుకుని ఇంకా బాగుందండి, చాలా బాగుంది. మీకు నోరు ఊరిపోతుంది కదా, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. చేద్దాము. చలిదానం అయితే తినేసాను కదా. ఇంకా ముందు అయితే చలిదానం తినకముందు ఇప్పుడైతే దాకా తీసుకున్నాను కదండి. ఫస్ట్ నేను ఎలా క్లీన్ చేసుకున్నానో, సీజనింగ్ ఎలా చేశాను ఇప్పుడైతే చూపిస్తాను. ముందుగా అయితే దాకా తీసినట్టు ఇలా ఉందండి. ఒక 24 గంటలు అయితే నీటిలో నానబెట్టేయాలండి. దాకాని మూత కూడా నానబెట్టేసానండి 24 గంటలు. ఇప్పుడైతే నానబెట్టేసాను కదా, తెల్లారైతే తీసానండి. మళ్ళీ చూపిస్తాను మీకైతేని. మూత కూడా పెట్టేస్తాను. నేను అడిగానండి కొట్టుకాడ కొన్నప్పుడు, ఏమన్నా చెయ్యాలా ఇలాగ వండేసుకోవాలంటే, ఇలాగైతే చెప్పారండి. నేను వాళ్ళు చెప్పినట్టయితేనే చేస్తున్నాను. 24 గంటలు అయితే నీటిలో నానబెట్టమన్నారు. ఇలా అయితే నానబెట్టేసుకుంటున్నానండి. ఇంకోండి నానబెట్టేసాను కదా, మళ్ళీ అయితే చూపిస్తాను. ఇలాగైతే నానబెట్టేసాను కదండి. ఇప్పుడైతే తీసేసుకుందాము. 24 గంటలు అయితే అయిపోయింది. తీసేసుకుని ఇంకా ఇలా తీసేసుకుని మనం బియ్యం కడుగుతాం కదండి, ఆ వాటర్ ఎట్టి అది మరిగేదాకా గ్యాస్ మీద అయితే పెట్టానండి. అలాగే పెట్టమన్నారు. బియ్యం కడిగిన వాటర్ అండి ఇది అయితే బాగా మరగాలి. మళ్ళీ చూపిస్తాను మీకైతేని, మరుగుతున్నప్పుడు అయితే చూపిస్తాను. ఇంకోండి ఇలాగైతే మరిగిపోవాలి బాగానే. ఇలాగైతే మరిగిపోతున్నాయి కదండి. ఇప్పుడైతే తించేసుకుని కొద్దిగా చల్లారాకైతే పాడేసుకుందాము. నీళ్ళైతే పాడేసుకుని గిన్నె అయితే మామూలు సబ్బు ఉంటుంది కదండి, సబ్బుతో తోమేసుకుందాము. సామాన్లు తోమేసుకుని సబ్బుతో అయితే తోమేస్తానండి. ఇప్పుడైతేని చాలా జాగ్రత్తగా ఉండాలండి మట్టి దాకుతోని. కొంచెం కిందన్నా ఇంకా మొత్తం అంతే పగిలిపోతుంది, ఇంక వేస్ట్ అయిపోతుంది కొన్నది కూడా. ఇలా అయితే కడిగేసుకుని మామూలు సబ్బు ఉంటుంది కదండి, స్క్రబ్తోనే అయితే తోమేసుకోవాలండి ఇలా నీట్గాని. ఒకసారి అయితే తోమేసి కడిగేసానండి. ఇలాగా శుభ్రంగా తోమేసుకోవాలండి, మట్టి వాసన రాకుండా ఉంటుంది. తర్వాత అయితే కడిగేసుకుని శుభ్రంగా కొద్దిగా దాంట్లోనే నూనె వేసుకొని, మంచి నూనె అయితే వేసుకుని మొత్తం అంతా దాకంతా మొత్తం అంతా బామేయాలండి.
మూతకు కూడా పామేసాను. మూతకు కూడా బాగా పామేసి అలాగే ఎండలో పెట్టుకోవాలండి. కొంచెంసేపు బాగా ఎండిపోయాక మళ్ళీ కడిగేసుకోవాలి. ఇలాగైతే ఎండబెట్టేసానండి దాకనైతేని. ఇలాగైతే నీట్గా శుభ్రం అయితే చేసుకున్నానండి నేను. తర్వాత అయితే కూర అయితే వండుతాను ఇప్పుడు. క్లీన్ చేసుకున్నాక చలిదన్నం చేసేసి అదే రోజునండి బీట్రూట్ అయితే పెట్టానండి. బీట్రూట్ ఫ్రై పెట్టాను. నేనేమో బీట్రూట్ తీస్తుంటే మా అమ్మాయి చూడండి నోట్లో తినేస్తుంది. ఏంటో అనుకుంటుంది. మళ్ళీ వెంటనే ఊసేసింది. ఇలాగైతే తీసేసుకున్నానండి మొత్తం బీట్రూట్ కూడాని. ఇప్పుడైతే మట్టి దాకలో అయితే వండుతానండి ఫస్ట్ వంట. నా కూర అయితే మట్టి దాకలోని. ఇలాగైతే ఆయిల్ వేసుకున్నాను. పొయ్యి మీద ఉండదండి, గ్యాస్ మీద వండాను ఫస్ట్. తర్వాత పొయ్యి మీద పెడతాను. తాలింపు సరుకులు కూడా ఇలా వేసేసుకున్నానండి. మట్టి దాకలో వండాను కదండి, చాలా కొంచెం టేస్ట్ వేరుగా ఉంది. బాగుందండి. మనం వండుకుని కానీ కొంచెం వేరే టేస్ట్ వచ్చింది నాకైతే అనిపించింది. దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. కొద్దిగా పసుపు వేసుకుని అవి కూడా బాగా మగ్గాక సాల్ట్ కూడా వేసుకుంటాను. ఇప్పుడైతేని సాల్ట్ కూడా వేసేసానండి కొద్దిగాని. సాల్ట్ కూడా వేసేసుకున్నాక కొంచెం మగ్గనిచ్చి అయితేని బీట్రూట్ అయితే వేసేసుకుందామండి. ఇప్పుడైతేని కొంచెం వేడి ఎక్కడానికి టైం అయితే పట్టిందండి నాకైతేని. అంటే దాకా తలసరు కదండి, వేడి పెట్టడానికి అయితే చాలా టైం అయితే పట్టింది వేడి ఎక్కడానికి. దాకైతేని ఇలాగైతే ఫ్రై చేసుకుంటున్నానండి. మూత అయితే పెట్టేస్తాను. మళ్ళీ అయితే చూపిస్తాను మీకైతేని. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడండి అబ్బా, ఫుల్గా వీడియో చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరు ఉంటే ప్లీజ్ చూడండి అబ్బా, చాలా బాగుంటుంది వీడియో. ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను చూడండి. చాలా బాగుందండి కూర అనేది. ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మళ్ళీ అయితే చూపిస్తాను. ఇంకోండి ఫ్రై అయితే అయిపోయింది. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంది. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో వేసుకుని అయితే తినేస్తాను. చూపిస్తాను చూడండి. ఇంకోండి ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు అన్నం అయితే పెట్టేసుకున్నాను చూడండి. చాలా బాగుంది. నా వీడియో చూసినందుకు ప్లీజ్ చాలా ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అండి అందరికీ.